చక్కగా ఉంటుంది. బ్లౌజ్కి హైటు వెడల్పు కామను, ఎవరి బ్లౌజ్కి అయినా సరే హైటు వెడల్పు కామను. అయితే మీరు ఇక్కడ ఈ సైజులను బట్టి మార్చవలసింది ఏంటంటే ఈ షోల్డర్ మార్కింగ్లు మాత్రమేనండి, అవి మాత్రమే మీరు మార్చాలి. అలాగే చంక రౌండ్ని మార్చవలసి వస్తుంది అంతే. అసలు షోల్డర్ కొలతలు ఏ సైజులు వారికి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ నేను ఒక బొమ్మ వేసి మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. మీకు హ్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కరెక్ట్గా అక్కడ ఒక లైన్ గీసాను చూసారు కదా, హ్యాండ్ కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది, భుజం దగ్గర ఉంటుంది చూడండి. ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి ఈ భుజం వరకు కొలుచుకోవాలి. ఎవ్వరు షోల్డర్లైనా సరే ఈ విధంగా కొలుచుకుని అందులోంచి సగం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకని, మీరు క్లాత్ని ఫోల్డింగ్ చేశారు కదా, డబల్ ఫోల్డింగు, అందుకోసం సగమే తీసుకోవాలి. ఇక బ్లౌజ్ హైట్ని అయితే చూడండి, షోల్డర్ మధ్యలోంచి కిందికి ఇలా కొలవాలి. అదే చెస్ట్ లూజ్ అయితే ఇలా చంకల కింద నుంచి చంకల కింద వరకు కొలవాలి. లూజు హైటు కొలవడం మీకైతే వచ్చు కదా, షోల్డర్ మార్కింగ్లే ముఖ్యం కాబట్టి